స్నేహితులారా, దేవుని తీర్పులో ఎలాంటి పక్షపాతం ఉండదు. దేవుడు తీర్పు ఎదుట అందరూ సమానులే. అందువల్ల తీర్పు రోజున అందరికీ ఒకే సూత్రం వర్తిస్తుంది. రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఎఫెసీ 6వ అధ్యాయం 9వ వచనము, పక్షపాతము మంచిది కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వ్యక్తిని, ధర్మశాస్త్రం ఉండి పాపం చేసిన వ్యక్తిని దేవుడు సమానంగా తీర్పు తీరుస్తాడు. తీర్పుకు ప్రాతిపదిక పాపము. మనుషులు పాపాన్ని బట్టి తీర్పుకు గురవుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసే మనిషి ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తాడు. ధర్మశాస్త్రం అనే పదము సర్వసాధారణమైనది. అది లేఖనాలలోని దేవుని చట్టాన్ని, ప్రకృతి నియమాలను కూడా సూచిస్తుంది. కనుక మార్గదర్శిగా ధర్మశాస్త్రము అంటే లేఖనాలు లేని వ్యక్తికి ప్రకృతి ఉంది. అతడు ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా పాపము చేస్తే దానికి కూడా శిక్ష తప్పదు, నశిస్తాడు. ప్రకృతి ద్వారా తెలుసుకునే అవకాశం అతనికి ఉంది. ధర్మశాస్త్రం ఉండి పాపము చేసే వ్యక్తికి ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఉంటుంది. అయితే అతనికి శిక్ష కఠినంగా ఉంటుంది. కారణము అతడి ఆధిక్యతలు, అవకాశాలు బోలెడని. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34-35 వచనాలు. ధర్మశాస్త్రం వినేవారు కాదు, ఆచరించేవారు నీతిమంతులుగా తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యము ఉంటే సరిపోదు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అతడు ధర్మశాస్త్రానికి విధేయుడై తదనుగుణంగా బతకాలి. పరిపూర్ణ జీవితము జీవించడానికి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. అందువలన మనిషి ధర్మశాస్త్రానుసారం జీవించాలి. జీవితాన్ని ధర్మశాస్త్రం శాసించాలి. గనుక కేవలం ధర్మశాస్త్రం వినేవారు నీతిమంతులని పరిగణించకూడదు. ధర్మశాస్త్రం పాటించేవారు నీతిమంతులను తీర్పు తీర్చబడతారు. ఒక మనిషిని రక్షించడానికి ధర్మశాస్త్రం కలిగి ఉండడము, వినడము, ప్రకటించడం సరిపోదు. అతడు ధర్మశాస్త్రం అనుసరించాలి, దేవుడి చిత్తము నెరవేర్చాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము, లూకా సువార్త 6వ అధ్యాయం 47-49 వచనాలు. అన్యులను దేవుని దగ్గరికి నడిపించడానికి 3 బలమైన సాక్ష్యాలున్నాయి. మనిషి సహజ స్వభావము స్పష్టంగా, బిగ్గరగా మాట్లాడుతుంది. దేవుని వైపు దారి చూపుతుంది. వారికి ధర్మశాస్త్రం లేకపోవచ్చును, కానీ వారు ప్రకృతిని లేదా సహజ స్వభావాన్ని ధర్మశాస్త్రంగా చేసుకోవచ్చు. తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. మనిషిలో సహజ స్వభావం ఉంది. అది అతడిని ధర్మశాస్త్రం రూపొందించుకునేలా ప్రేరేపిస్తుంది. మనిషిలో మంచి చెడులను తెలుసుకోగల అంతర్లీన విచక్షణ ఉంది. సరైనది చేసేలా అతని సహజ స్వభావమే సావకాశం కలుగజేస్తుంది. ఇక్కడ మరో భావం ఉంది. మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి తాను అందులో అంతర్భాగమని గ్రహిస్తాడు. అతడు ప్రకృతిలో అనంత శక్తి సంపన్నుడైన దేవుని చూడగలడు. రోమపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. మనిషి మనస్సాక్షి కూడా మంచి ఏదో చెడు ఏదో సాక్ష్యమిస్తుంది. మంచి చేసేటప్పుడు ఆమోదం పొందిన భావన కలుగుతుంది. అదే తప్పు చేస్తే అపరాధ భావం కలుగుతుంది. మనిషి మనస్సాక్షి నీతిగా జీవించి మంచి చేసే అవకాశం కల్పిస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనము. మనిషి ఆలోచన, తార్కిక చింతన ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చు, క్షమించవచ్చు లేదా ఇతరులపై నేరారోపణ చేయవచ్చు. మనిషిని ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో వారి ఆలోచనలు సాక్ష్యమిస్తాయి. వారి ప్రవర్తన అంగీకారమా లేక అనంగీకారమా అనేది తెలుస్తుంది. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు గమనిస్తాము. మొదటిది, మనిషి తన సహజ స్వభావం ద్వారా, మనస్సాక్షి ద్వారా, ఆలోచన ద్వారా దేవుని గురించి, మంచి చెడులను గురించి ఎంతో తెలుసుకోవచ్చు. రెండవది, యేసుక్రీస్తు ద్వారా తప్ప మనిషికి మరో విధంగా రక్షణ లేనే లేదు. మనిషి ఎంత నీతిమయంగా జీవించినా, చట్టాలకు, ప్రకృతికి లోబడి జీవించినా సరే వారు పాపరహిత పరిపూర్ణ జీవితము జీవించలేరు.
వారు పాపము చేస్తారు, దేవుని మహిమకు దూరం అవుతారు. అందువలన మనుషులు ఎంత నీతిగా జీవించినా యేసుక్రీస్తు నీతి ద్వారా వారి పరిపూర్ణులు కావాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనము,